ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. శ్రీరామదాసు శ్రీరామచంద్రునికి మహాభక్తుడు. ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. రామ్ 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 రామ్. శ్రీరామచంద్రునికి ఆలయం లేదని మన కంచెర్ల గోపన్న అద్భుతమైన దేవాలయాన్ని భద్రాచలంలో నిర్మిస్తాడు. ఇది భద్రాచలంలో గోదావరి ఒడ్డున అత్యంత ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ పరిపాలిస్తున్నది తానీషా. తనకు చెప్పకుండా భద్రాచలంలో రాముల వారికి ఆలయం నిర్మించాడని గోపన్నను జైలు పాలు చేస్తాడు, అంటే బందిఖానలో వేస్తారు. ఈ శ్రీరామదాసును బంధించిన బందిఖాన హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఉంది. అది ఇప్పుడు మనం చూద్దాం. రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకుల సోమ పరందామ సార్వభౌమ రామనీల మేఘ శ్యామ కోదండ రామ రఘుకుల సోమ పరందామ సార్వభౌమ నీల మేఘ శ్యామ రఘు రామ్ 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 రఘు రామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘు రామ్. దేవాలయానికి ఖర్చు పెట్టిన మొత్తము ధనాన్ని తిరిగి ఇచ్చే వరకు రామదాసుని చిత్రహింసలు పెట్టమని తానీషా ఆజ్ఞాపిస్తాడు. సీతమ్మకు చేయిస్తిని చింతకు బదగము రామచంద్ర, ఆ పథకానికి బట్టె 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తిని రామచంద్ర. ఈ పై కప్పుకు ఉన్న ద్వారం ద్వారానే రామదాసుకు ఆహారం అందిస్తూ ఉండేవాళ్ళు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. శ్రీరామచంద్రుడు తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. అందుకని తానీషా కలలో కనిపించి రామదాసు విడుదల అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత తానీషా కూడా శ్రీరాముని భక్తుడిగా మారిపోతాడు. ప్రతి సంవత్సరం భద్రాచల దేవాలయంలో శ్రీరామ కళ్యాణం జరిపించమని ఆజ్ఞాపిస్తాడు. ప్రభుత్వం తరఫున ప్రతి సంవత్సరం శ్రీరాముడు సీతమ్మ వారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఈనాటికి ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా శ్రీరామ కళ్యాణం రోజున భద్రాచలంలో శ్రీరాముల వారికి సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు.